హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి కొర్రల పులిహోర అండి. షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. దీనికి ఒక గ్లాస్ కొర్రలు తీసుకున్నాను. ఒక్కసారి వాష్ చేస్తే చాలండి, రైస్ లాగా కాదు ఇది. దీనికి గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి ఒక 2 గంటలు అలాగే నాననివ్వాలండి. ఇప్పుడు 2 గంటలు అయిపోయింది. దీంట్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక పావు స్పూను ఆయిల్ వేసుకుంటున్నానండి. వేరుశనగల నూనె అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఒక 3 విజిల్స్ రానివ్వాలండి కుక్కర్లో. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆపేసి బాగా విజిల్ పోయినంత వరకు ఉంచేసి తర్వాత బయటికి తీసి కూడా ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలండి. అప్పుడే పొడి పొడిగా వస్తుంది, లేదంటే మెత్తగా ఉంటుంది అనమాట. కొర్రలు చక్కగా పొడి పొడిగా వస్తాయి అన్నమాట. చూసారా, చాలా పొడిగా వచ్చింది. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత చూడండి ఎంత పొడి పొడిగా ఉన్నాయో. ఇప్పుడు 1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో కొద్దిగా ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఒక 2 రెడ్ చిల్లీ వేసి కొద్దిగా వేపాలండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, వేరుశనగ గుళ్ళు నేను వేపి పెట్టుకున్నాను, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. కొద్దిగా జీడిపప్పు వేసుకుని బాగా వేగాలి. కరివేపాకు కూడా వేసుకోవాలండి, కంపల్సరీగా వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ పోపు వేస్తే చాలా బాగుంటుందండి పులిహోర. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పావు స్పూన్ సాల్ట్, ఇందాక హాఫ్ స్పూన్ వేసుకున్నాం కదా, సో ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. ఆ టేస్ట్ చూసుకోండి. దీనికి ఒక పెద్ద నిమ్మకాయ సరిపోతుంది. జ్యూస్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొడి పొడిగా అయిన మిల్లెట్స్ని దీంట్లో వేసేసి పసుపు పట్టేలాగా బాగా కలపాలన్నమాట. చక్కగా కలిపేసుకుంటే సేమ్ మనం పులిహోర ఎలా చేస్తామో నిమ్మకాయ పులిహోర అలాగేనండి. కాకపోతే దీంట్లో చాలా వాల్యూస్ ఉంటాయి అన్నమాట. ఫుల్ ఫైబర్ ఉంటుంది. షుగర్ పేషెంట్స్కి, డైట్ చేసే వాళ్ళకి చాలా హెల్దీ అనమాట. ఇప్పుడు లెమన్ జ్యూస్ వేసుకుందాం. స్టవ్ కట్టేసి లెమన్ జ్యూస్ వేసుకోవాలండి, లేదంటే చేదు వస్తుంది. మీకు నా రెసిపీస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.